హలో, నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్. భారత్ హమ్‌లోకి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో ప్రత్యేకంగా కిడ్నీ రోగుల గురించి మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా చలికాలంలో ఒక కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి తనను తాను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయాన్ని. చలికాలంలో కొంచెం నిర్లక్ష్యం కూడా కిడ్నీ రోగుల సమస్యను పెంచేస్తుంది. చలికాలం వచ్చేసరికి కిడ్నీ రోగులకు ఎక్కువగా సమస్యలు పెరుగుతాయి. వారి క్రియాటినిన్ పెరుగుతుంది, వారి యూరియా పెరుగుతుంది, అంతేకాకుండా వారి పొటాషియం కూడా పెరుగుతుంది. చలికాలం వచ్చేసరికి కిడ్నీ రోగుల బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అలాగే వారి ఇన్ఫెక్షన్ని కూడా చాలా త్వరగా పట్టుకుంటారు. మరి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులు చలికాలంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, తద్వారా వారి కిడ్నీ ఫంక్షనింగ్ మునుపటిలా సరిగ్గా కొనసాగుతుందో చూద్దాం. చాలామంది రోగులు ఉన్నారు, వారు ఓపీడీకి కూడా వస్తారు. అక్కడ వారి గత నెల పారామితులు కొంచెం తక్కువగా ఉంటాయి, కానీ తదుపరి నెలలో వారు తిరిగి వచ్చినప్పుడు ఆ పారామితులు కొంచెం పెరిగి ఉంటాయి. అంటే వారి బీపీ అంటే హై బ్లడ్ ప్రెషర్. ముందు బీపీ చాలా బాగా నార్మల్గా ఉండేది. అకస్మాత్తుగా వారు బీపీ పెరగడం మొదలైంది. అకస్మాత్తుగా వారు ఇన్ఫెక్షన్ను పట్టుకోవడం మొదలుపెట్టారు. ఉదాహరణకి చలి, జలుబు, జ్వరం వంటి సమస్యలు కూడా వారి క్రియాటినిన్ స్థాయిని పెంచేస్తాయి. ఎందుకంటే మన కిడ్నీల పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం, వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపడం. కానీ మన కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే ఆ వ్యర్థ పదార్థాలను బయటకు పంపలేకపోతుంది. చలికాలంలో కిడ్నీ రోగుల బ్లడ్ ప్రెషర్ చాలా వేగంగా పెరుగుతుంది. అయితే ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ఏం చేయాలి అంటే, ముందుగా మీరు మీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి. ఎందుకంటే మీరు ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, లేదా వంటకానికి పైన ఉప్పు చల్లితే, లేదా వంట తర్వాత ఆహారం రుచిగా లేదనిపించి పైన ఉప్పు వేసుకుంటే ఇది మీ బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది. అలాగే శరీరంలో ఊపిరితిత్తులను కూడా పెంచుతుంది. దీనివల్ల కిడ్నీ పనితీరు మరింతగా దెబ్బతింటుంది. అలాగే క్రియాటినిన్ కూడా పెరిగినట్టు కనిపిస్తుంది, యూరియా కూడా పెరిగినట్టు కనిపిస్తుంది. కాబట్టి మీరు ముందుగా చేయాల్సింది మీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించుకోవడం. రెండవది ఆల్కహాల్ మరియు పొగ తాగడం నుండి దూరంగా ఉండడం. చాలామంది రోగులలో క్రియాటినిన్ విలువ బాగా ఉంటుంది, సాధారణంగా ఉంటుంది. కానీ వింటర్ వచ్చేసరికి వారు ఎక్కువగా పొగ తాగడం మొదలు పెడతారు, ఆల్కహాల్ తాగడం మొదలు పెడతారు. ఆల్కహాల్ మరియు పొగ తాగడం నేరుగా మీ కిడ్నీకి హాని చేస్తాయి. అంతేకాదు, కిడ్నీ సరిగా పని చేయలేకపోతుంది, ఫిల్టర్ చేయలేకపోతుంది. క్రమంగా కిడ్నీపై గాయాలు రావడం మొదలవుతుంది. తర్వాత మీకు అనిపిస్తుంది మీ క్రియాటినిన్ పెరుగుతోంది, యూరియా పెరుగుతోంది. అదేవిధంగా మీరు పాత కిడ్నీ వ్యాధి ఉన్న రోగులైతే మరియు మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నా లేదా పొగ త్రాగుతున్నా ఇది మీకోసం కూడా. మీరు వింటర్లోనే కాదు, ఎప్పుడూ ఆల్కహాల్ మరియు పొగ త్రాగకూడదు. మీ కిడ్నీ ఫంక్షన్ను మెరుగుపరచాలనుకుంటే ఆల్కహాల్ మరియు పొగ త్రాగడాన్ని ఈ రోజు నుంచే పూర్తిగా ఆపేయాలి. మూడవది, చాలా ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవద్దు. చాలామంది ఉన్నారు, వాళ్ళకి చికెన్ తినడం ఇష్టం, మటన్ తినడం ఇష్టం. ప్రత్యేకంగా చలికాలంలో వాళ్ళకి చికెన్ దొరికితే తప్పకుండా తింటారు, మటన్ దొరికితే అది తినడం ఇష్టపడతారు. కానీ మీరు క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ అయితే మీరు చాలా ఎక్కువగా ప్రోటీన్ తీసుకోకూడదు. మీరు నాన్ వెజ్ తీసుకుంటే, ముఖ్యంగా చికెన్ లేదా మటన్ తీసుకుంటే ఇవి మీ కిడ్నీ ఫంక్షన్ను మరింతగా డిస్టర్బ్ చేస్తాయి. మీరు ప్రోటీన్ తీసుకోండి, కానీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోండి. మీరు కొంతమంది పప్పులు తినవచ్చు, అప్పుడప్పుడు పన్నీర్ కూడా తినవచ్చు. కానీ మీరు నాన్ వెజ్ తీసుకుంటే మీ కిడ్నీ ఫంక్షనింగ్ ఇంకా డిస్టర్బ్ అవుతుంది, మీ క్రియాటినిన్ పెరుగుతుంది, యూరియా పెరుగుతుంది. అంతేకాకుండా మీ పొటాషియం కూడా పెరిగినట్టే కనిపిస్తుంది. అందుకే మీరు కోరుకుంటే చలికాలంలో మీకు ఎలాంటి సమస్యలు రాకూడదనుకుంటే, మీ కిడ్నీ ఫంక్షనింగ్ బాగుండాలనుకుంటే మీరు నాన్ వెజ్ తినడం ఇప్పుడే ఈ క్షణం నుంచే ఆపేయండి. మూడవది, నేను మీకు ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో చలికాలంలో చాలా ఎక్కువగా ఆకుకూరలు వస్తుంటాయి. ఉదాహరణకు సాగ్, మెంతికూర, బతువా, సర్చ్, సాఫ్ వంటివి. అందువల్ల వీటిని కూడా తీసుకోవడాన్ని చాలామంది కిడ్నీ రోగులు నివారించాలి. ఎందుకంటే వీటిలో పొటాషియం ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. మీరు అధిక పరిమాణంలో పొటాషియాన్ని తీసుకుంటే ఎప్పటికే మీ కిడ్నీ సరిగా పనిచేయకపోతే ఆ అదనపు పొటాషియాన్ని బయటకు పంపలేకపోతుంది. పైగా మీరు ఇంకా ఎక్కువ పొటాషియాన్ని తీసుకుంటే దాంతో మీ కిడ్నీ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది మరియు మీ పొటాషియం స్థాయి కూడా పెరిగిపోతుంది. కొంతమందికి అకస్మాత్తుగా డయాలిసిస్ అవసరం కూడా వస్తుంది. ఎందుకంటే మీ పొటాషియం స్థాయి చాలా ఎక్కువగా 7కు లేదా 6.5 వరకు ఉంటే మీకు కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే మేము డాక్టర్లు రోగులకు సలహా ఇస్తాం, కనీసం మీరు మీ డయాలిసిస్ తప్పకుండా చేయించుకోండి. కనీసం మీ కిడ్నీ ఫంక్షన్ను కొంతవరకు మెరుగుపరుచుకోగలుగుతారు. ఎందుకంటే మీరు చాలా ఎక్కువ రొటేషన్ డైట్ను అనుసరిస్తున్నారు. చలికాలంలో ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా దొరుకుతాయి, ప్రత్యేకంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఇవన్నీ మీరు తప్పకోవాలి.
మనం ఫలాల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల ఫలాలు రావడం మొదలైంది. ఉదాహరణకు సంతర, మౌసమి. మీరు వీటిని తింటే కూడా మీ కిడ్నీ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు పుల్లటి పదార్థాలు తినడం వల్ల, పుల్లటి ఫలాలు తినడం వల్ల ఇప్పటికే మీ కిడ్నీ యాసిడ్ను బయటకు పంపలేకపోతోంది. మనం పైగా ఇంకా యాసిడ్ను అందిస్తే ఇక్కడ మెటబాలిక్ యాసిడోసిస్ జరుగుతుంది. దీనివల్ల పారామీటర్లు పెరిగినట్టు కనిపిస్తాయి. కిడ్నీ ఫంక్షనింగ్ కూడా డిస్టర్బ్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి పుల్లటి ఫలాలు తినకూడదు. దాని బదులు మీరు యాపిల్ తినవచ్చు, పపాయ తినవచ్చు. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉంటాయి. మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే కిడ్నీ ఫంక్షనింగ్ను కూడా మెరుగుపరుస్తాయి. కాబట్టి నేను ఆశిస్తున్నాను మీకు అర్థమైందని. చలికాలంలో సోలర్ పేషెంట్లు తమ డయట్లో ఏవేవి మార్పులు చేసుకోవాలో, తమ లైఫ్ స్టైల్లో ఏ మార్పులు చేసుకోవాలో, తద్వారా వారి కిడ్నీ ఫంక్షన్ మెరుగుపడుతుందో తెలుసుకున్నారని. ఈరోజు వీడియో ఇక్కడితో ముగిస్తుంది. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.